హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. ఈరోజు మనం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. దీనికి మీకు ఫ్రీగా విర్చువల్ డెబిట్ కార్డ్ కూడా వస్తుంది. విర్చువల్ డెబిట్ కార్డ్ను ఉపయోగించి మీరు ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ ట్రాన్సాక్షన్ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా మనీ పంపించాలన్నా చాలా సింపుల్గా మీరైతే పంపించుకోవచ్చు. మీకు ఫ్రీగా విర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలని వస్తుంది, కాకపోతే కొంచెం ఛార్జెస్ అయితే పడతాయి. ఈరోజు మనం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ మీకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 2.5% నుంచి మీకు 7% దాకా అయితే మీరైతే సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉంటాయి. మీకు ఈ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్కి అయితే SMS అలర్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. మీకు మినిమం రిక్వైర్డ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనవసరం అవసరం కూడా లేదు. మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇది మీకు జీరో బ్యాలెన్స్ ఉన్న ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు మ్యాక్సిమం 2 lakhs వరకు అయితే దీంట్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పేమెంట్ బ్యాంక్ యొక్క అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చాలా సింపుల్గా అయితే దీని యొక్క అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వచ్చి ఇక్కడ ఎయిర్టెల్ని సెర్చ్ చేయండి. ఎయిర్టెల్ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ యాప్ అయితే డిస్ప్లే అవుతుంది, ఎయిర్టెల్ థ్యాంక్స్ అని. ఎయిర్టెల్ థ్యాంక్స్లో మీరు ట్రాన్సాక్షన్ అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఎయిర్టెల్ థ్యాంక్స్ అని ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది. యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ హలో అని ఈ విధంగా కనిపిస్తుంది కదా. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేయండి, కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇక్కడ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఇక్కడ లెట్ స్టార్ట్ అని కదా, దీని మీద క్లిక్ చేసి మనం అయితే ప్రొసీడ్ అయితే అవుతాం. ఇక్కడ పర్మిషన్ అయితే అడుగుతుంది, పర్మిషన్స్ అయితే ఎలా అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీకు ఎయిర్టెల్ సిమ్ ఉన్న అవసరం లేదు. మీరు జియో యూజ్ చేస్తున్నా, ఐడియా యూజ్ చేస్తున్నా, ఏ మొబైల్ నెంబర్ అయినా పర్వాలేదు. మీరు ఈ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కింద బ్యాంకింగ్ అని ఉంది కదా, బ్యాంకింగ్ సెక్టర్లోకి అయితే రండి. ఇక్కడ ఎయిర్టెల్ బ్యాంక్ ఇక్కడ అప్గ్రేడ్ కేవైసీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్గ్రేడ్ కేవైసీ మీద క్లిక్ చేస్తే అప్డేట్ యువర్ కేవైసీ ఉంటుంది. ఇక్కడ చూడండి గెట్ డిజిటల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్లిమిటెడ్ డిపాజిట్ త్రూ ఆటో స్వీప్ ఫెసిలిటీ అనేది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఎంటర్ యువర్ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది, మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఎంటర్ చేసి కింద టిక్ మార్క్ అయితే ఇచ్చి ప్రొసీడ్ అయితే అవ్వాలి. ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 1 or 3 steps ఉంది కదా, ఈ 3 steps కంప్లీట్ అయితే మీకు అయితే అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది, డిజిటల్ సేవింగ్ అకౌంట్. కింద మీకు యువర్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో నేను చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మనం సింపుల్గా డిజిటల్ సేవింగ్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ యువర్ డీటెయిల్స్ కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ మెరిటల్ స్టేటస్, మీ మదర్ నేమ్, తర్వాత ఇక్కడ మీ మెరిటల్ స్టేటస్ అనేది ఎంటర్ చేయాలి. మీరు మ్యారీడా, అన్మ్యారీడా, అదర్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ అయితే కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది, ఇది ఆప్షనల్ కాదు, ఇదైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ ప్రొఫెషన్, అగ్రికల్చర్, హోమ్ మేకర్, సాలరీడ్ అయితే మీ డాక్టర్, లాయర్, ఇక్కడ స్టూడెంట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సాలరీ అని సెలెక్ట్ చేసుకున్నాను. సాలరీ అయితే మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు యాన్యువల్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ యాన్యువల్ ఇన్కమ్, మీకు ఎంత 1 lakh 2 lakh ఎంత వస్తే అంత 1 yearకి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అడ్రస్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 0.25 lakhs, 2.5 lakhs to 5 lakhs, 5 to 10 lakhs అనేది కదా, మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నో ప్రాబ్లం. తర్వాత కరస్పాండెంట్ అడ్రస్ అనేది కదా, కరస్పాండెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ఆధార్, మీరు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మీరు సేమ్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేసి మీ హౌస్ నెంబరు, ఫ్లాట్ నెంబరు ఇవన్నీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సేమ్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. కొంతమంది ఆధార్ కార్డు విలేజ్లో ఉంటుంది, కాకపోతే వాళ్ళు సిటీలో ఉంటారు, అలాంటి వాళ్ళు ఇక్కడ నో మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి. లేదు సేమ్ అడ్రస్లో ఉంటుందంటే ఎస్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత 2 steps అయితే కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మీ నామినీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. నామినీ డీటెయిల్స్, మీ నామినీ యొక్క నేము,
నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సెలెక్ట్ నామినీ సన్, డాటర్, బ్రదర్, సిస్టర్, మదర్ ఇవన్నీ ఉంటుంది. మీరు ఏదైతే అదే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు మీ మదర్కి చేస్తున్నారంటే మీరు మీ కింద మీరైతే పెట్టుకోండి మీ సన్ కింద. నామినీ అడ్రస్ యాజ్ కరెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. లేకపోతే నామినీ ఒక చోట మీరు ఒక చోట ఉంటే అడ్రస్ అయితే చేంజ్ చేసుకోండి. ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. వీఆర్ ఆల్మోస్ట్ దేర్ అని ఇక్కడ మీరు వీడియో కాల్ అయితే చేయాల్సి ఉంటుంది. జాయిన్ అవర్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఫ్యామిలీ విత్ ఏ క్విక్ వీడియో కాల్ చేసి వాళ్ళు మీ నేమ్ అడుగుతారు, అదేవిధంగా మీ పాన్ కార్డ్ చూపించమంటారు, అదేవిధంగా మీ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇవైతే మీరైతే చూపించాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఇక్కడ షెడ్యూల్ నమోదు, మీకు ఏ టైంలో ఖాళీగా ఉంటారో ఆ టైంలో మీకైతే వీడియో కాల్ చేస్తారు. మీకు ఏ టైంలో ఇక్కడ నవ్ మీద క్లిక్ చేయండి. హలో వీ హ్యావ్ అవైలబుల్ ఫర్ ద వెరిఫికేషన్ ప్రెస్ నవ్ అని ఇక్కడ ఇప్పుడు మీరు ఓకే అయితే నవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎప్పుడు షెడ్యూల్ మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో ఆ టైంలో మీరు సెట్ చేసుకుంటే మీకైతే కాల్ అయితే వస్తుంది. ఈ విధంగా చాలా సింపుల్గా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ యొక్క జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరైతే ఓపెన్ చేసుకొని మీరైతే విర్చువల్ డెబిట్ కార్డ్ పొంది మీరు ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.